ఒకప్పుడు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు అంటే 15,000 రూపాయల లోపు అని చెప్పేవారు. అలాంటిది ఇప్పుడు 7,000 రూపాయల లోపు స్మార్ట్ ఫోన్లు లభిస్తున్నాయి. అవి కూడా 4 నుంచి 5 ఇంచుల దాకా స్క్రీన్లతో 1 GB ర్యామ్తో కస్టమర్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వీటిలో పాపులర్ అయిన అనలిస్టుల దగ్గర నుంచి మంచి మార్కులు అందుకున్న ఫోన్లను ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా ఆండ్రాయిడ్ 1 ఫోన్లను చూద్దాం. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అంటే మొదట ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ గుర్తొస్తుంది. మార్కెట్లోకి ఈ ఓఎస్ అంతగా చొచ్చుకుపోయింది. ఈ ఆండ్రాయిడ్ ను ఇండియా లాంటి ఎమర్జింగ్ మార్కెట్ లో మరింత చొచ్చుకుపోయేందుకు గూగుల్ కంపెనీ ఆండ్రాయిడ్ 1 పేరుతో ఒక ప్రాజెక్ట్ ను చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ కింద మన దేశంలో 3 కంపెనీలు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేశాయి. వాటిలో మొదటిది మైక్రోమాక్స్ క్యాన్వాస్ A1. 4.5 ఇంచెస్ కెపాసిటేటివ్ టచ్ స్క్రీన్ ఉన్న ఈ ఫోన్ లో 1 GB ర్యామ్, 1.3 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, 4 GB ఇంటర్నల్ మెమరీ, 32 GB ఎక్స్పాండబుల్ మెమరీతో లభిస్తున్న ఈ ఫోన్ లో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 1700 mAh బ్యాటరీ ఆశించిన స్థాయిలో లేదని, స్క్రీన్ రెజల్యూషన్ తక్కువగా ఉందనేది విశ్లేషకుల మాట. ఇక ఇతర ఫీచర్స్ అన్ని బాగానే ఉన్నాయని వారు వివరిస్తున్నారు. దీని ధర 6,500 రూపాయలు. ఆండ్రాయిడ్ 1 తో స్పైస్ మొబైల్స్ లాంచ్ చేసిన ఫోన్ డ్రీమ్ యునో. ఇందులో కూడా దాదాపుగా మైక్రోమాక్స్ క్యాన్వాస్ A1 లో లాగే ఫీచర్స్ ఉన్నాయి. ఫోన్ దిట్టంగా ఉన్నప్పటికీ మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు కాస్త సమస్య వస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. కొన్ని అంశాల్లో క్యాన్వాస్ A1 కంటే మెరుగ్గా ఉందని వివరిస్తున్నారు. కెమెరా యావరేజ్ గా ఉందని, 10 GB క్లౌడ్ స్టోరేజ్ ఉండడంతో ఇందులో పెద్ద ప్లస్ పాయింట్ అనేది అనలిస్ట్ల మాట. దీని ధర ఆన్లైన్లో 6,200 నుంచి 6,300 రూపాయల మధ్యలో ఉంది. ఆండ్రాయిడ్ 1 ప్రాజెక్టుపై కార్బన్ కూడా ఒక ఫోన్ తీసుకొచ్చింది. దాని పేరు స్పార్కిల్ 5. స్పెసిఫికేషన్స్ పరంగా స్పార్కిల్ 5 క్యాన్వాస్ A1 డ్రీమ్ యునో లాగే ఉంది. పనితీరులో కూడా ఇంచుమించు ఇదే రీతిన ఉందనేది అనలిస్ట్ల మాట. ధర పరంగా ఇది మిగిలిన 2 ఫోన్ల కంటే మెరుగ్గా ఉంది. దీని ధర 6,000 రూపాయలుగా ఉంది. బిజినెస్ డెస్క్, సాక్షి న్యూస్. ఆండ్రాయిడ్ 1 కాకుండా మరో 2 ఫోన్లు కూడా 7,000 రూపాయల లోపు ఫోన్లలో బాగా పాపులర్ అయ్యాయి. షియోమి రెడ్మీ 1S సెకండ్లలోనే అమ్ముడవుతుండగా మోటో ఈ సేల్స్ 3 లక్షల యూనిట్లకు పైగా రికార్డ్ అయ్యాయి. 6-7 వేల రూపాయలకే మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తేవచ్చని ఈ 2 ఫోన్లే మొదట నిరూపించాయి. ఇప్పుడు ఇండియన్ సెల్ ఫోన్ మార్కెట్లో హాటెస్ట్ ఫోన్ ఏది అంటే స్మార్ట్ ఫోన్ ప్రియులందరూ ముక్త కంఠంతో షియోమి రెడ్మీ 1S అని చెబుతారు. ఇది అంత పాపులారిటీ సంపాదించుకుంది. మంగళవారం మధ్యాహ్నం 60,000 ఫోన్లను ఫ్లిప్కార్ట్లో అమ్మకానికి ఉంచితే కాసేపటికి అవుట్ ఆఫ్ స్టాక్ అని వచ్చింది. 10-15 వేల రూపాయల ఫోన్లలో ఉన్న ఫీచర్స్ తో రెడ్మీ 1S ను 6,000 రూపాయలకే షియోమి లాంచ్ చేసింది. రెడ్మీ 1S డ్యూయల్ సిమ్ ఫోన్. ఒక సిమ్ 3G కాగా ఇంకొకటి 2G. ఇందులో 4.7 ఇంచెస్ IPS LCD స్క్రీన్, 1.6 GHz Qualcomm స్నాప్డ్రాగన్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 GB ర్యామ్, 8 GB ఇంటర్నల్ మెమరీ, 64 GB ఎక్స్పాండబుల్ మెమరీ, 8 మెగాపిక్సెల్ రియల్ కెమెరా, 1.6 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లున్నాయి. ఇలాంటి ఫీచర్లతో 6,000కే స్మార్ట్ ఫోన్ లభిస్తుండటంతో కస్టమర్లు రెడ్మీ 1S కోసం క్యూ కడుతున్నారు. ఫోన్ హీట్ ఎక్కడంతో పాటు ఇతరత్రా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కొనుగోలుదారులు వాటిని అస్సలు పట్టించుకోవడం లేదు. షియోమి ఫోన్లో ఇండియా డేటాను దొంగిలిస్తున్నాయనే సందేహాన్ని కూడా కస్టమర్లు ఖాతరు చేయడం లేదు. రెడ్మీ 1S కంటే ముందే కస్టమర్లను ఆశ్చర్యపరిచిన ఫోన్ మోటో ఈ. మోటో జీ బాగా సక్సెస్ కావడంతో దాని తర్వాత మోటో ఈని 7,000 రూపాయలకు మోటోరోలా లాంచ్ చేసింది. ఈ ఫోన్ కూడా రెడ్మీ 1S లాగే కేవలం ఫ్లిప్కార్ట్లో మాత్రమే లభ్యమవుతోంది. మోటో ఈలో 4.3 ఇంచెస్ స్క్రీన్, గొరిల్లా గ్లాస్ 3, 1.2 GHz ప్రాసెసర్, 1 GB ర్యామ్, 5 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా లాంటి ఫీచర్స్ ఉన్నాయి. అయితే ఫ్లాష్ లేకపోవడం ఈ ఫోన్ కు ఒక మైనస్ పాయింట్. మోటో ఈ సెల్స్ సుమారు 4 లక్షల యూనిట్ల దాకా ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్మీ 1S వచ్చిన తర్వాత మోటో ఈ సేల్స్ తగ్గాయి. మోటో ఈ స్క్రీన్ సైజ్ కంటే రెడ్మీ 1S సైజ్ ఎక్కువగా ఉండడం, ఇతర ఫీచర్లు కూడా మెరుగ్గా ఉండడంతో మోటో జోష్ సన్నగిల్లింది.
మార్కెట్ను గమనిస్తే కేవలం 2-3 ఏళ్లలోనే కంపెనీల తలరాతలు మారిపోతున్నాయని అర్థమవుతోంది. శాంసంగ్ నోకియాను ఇంటికి పంపిస్తే ఇప్పుడు మైక్రోమాక్స్, మోటరోలా, షియోమి కంపెనీలు శాంసంగ్ కు నిద్ర లేకుండా చేస్తున్నాయి. నిజానికి శాంసంగ్ 2015 నాటికి ఇండియాలో నెంబర్ 1 సెల్ ఫోన్ కంపెనీగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ అంతకు ముందే నంబర్ 1 అయింది. ఆ స్థానాన్ని కోల్పోయే పరిస్థితిని కూడా తెచ్చుకుంది. ఈ సంఘటనలు మొబైల్ రంగంలో శరవేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాలకు అద్దం పడుతున్నాయి. బిజినెస్ డెస్క్, సాక్షి.